నమస్కారం. నేను మీ రాశి ఫలాల బాబా. మీ రాశి ఫలాలు నా దగ్గర, నా దక్షిణం మీ దగ్గర. ఇక మొదలెడదామా? ఈసారి గ్రహాలు ఎవరితో ఫుట్బాల్ ఆడుతున్నాయో చూద్దామా? మొదటిది మేషరాశి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఏది నిండా డబ్బున రెస్పెక్ట్ మాత్రం 0. వీళ్ళు వ్యవహారం చూస్తే ఎట్టుందంటే, చేతిలో డబ్బు ఉంటే చెట్టు మీద ఉన్న కోతి కూడా దిగొచ్చేటట్టుంది. అలా బతికేస్తారు ఈ సంవత్సరం. రెండోది వృషభ రాశి. వీళ్ళకి ఆదాయం 5 అయితే వ్యయం 14. స్విగ్గీ జొమాటోలకే ఆస్తులు మొత్తం రాసేస్తున్నారు వీళ్ళు ఈసారి. రాజపూజ్యం 5, అవమానం 4. వీళ్ళ పరిస్థితులు చూస్తే ఎట్లుందంటే, క్రెడిట్ కార్డు వీళ్ళకి మొత్తం ఇచ్చేసేటట్టున్నారు. అసలు జాగ్రత్త. ఆ తర్వాతది మిథునం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం పావం 1, అవమానం టాప్ క్లాస్ 7. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పంచాయతీలు తప్పనట్టున్నాయి ఈసారి. కాస్త చూసుకోండి రా అబ్బాయిలు, ప్రతి చోట పంచాయతీలు పెట్టుకోకండి. వీళ్ళని చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుంది, వెనక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టుంది. ఆ తరువాతది కాటకం. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆదాయం 2, ఖర్చేమో 11, రాజపూజ్యం 4, అవమానం టాప్ క్లాస్ 7. రోడ్డు మీద వెళ్తుంటే ప్రతి ఒక్కరు వీళ్ళని తిట్టేలాగా ఉన్నారే. వీళ్ళని చూస్తుంటే మింగడానికి మిగులు లేదు, కానీ మీసారి మాత్రం సంపంగిన కాదన్నారంట వీళ్ళలాంటి వారే. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఆ దేవుడే వీళ్ళని కాపాడాలి. ఫలాలు ఈ 3 రాశుల వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొన్ని రాసులతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.